ఎన్సీపీ కీలక నేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హఠాత్తుగా మరణించడంతో మహారాష్ట్రలో ఎక్కడ చూసినా విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. అందరి నోట దాదాగా సుపరిచితుడైన అజిత్ విమాన ప్రమాదంలో ఈరోజు ప్రాణాలు విడిచారు. బారామతి గడ్డపై రాజకీయాల్లోకి ప్రవేశించి అదే బారామతిలో జరిగిన విమాన ప్రమాదంతో అకాల మరణం చెందారు. ఈ దుర్ఘటనతో రాష్ట్రం మొత్తం షాక్కి గురైంది. అజిత్కి ముఖ్యమంత్రిగా అవకాశం లభించి ఉంటే మహారాష్ట్రకు అత్యుత్తమ సీఎంగా నిలిచేవారన్నది చాలామంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. విషాదం జరిగిన ఒకరోజు ముందు వరకు కూడా అజిత్ పవార్ ప్రభుత్వ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కేబినెట్ సమావేశానికి కూడా హాజరయ్యారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై పార్టీ అంతర్గత చర్చల్లోనూ పాల్గొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విభేదాలున్నా ఆయన మరణంపై అన్ని పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అజిత్ను ప్రత్యర్థి వర్గానికి చెందిన శివసేన ఎంపీ అరవింద్ సావంత్ గుర్తు చేసుకుంటూ, ఒక పని చేయాలని నిర్ణయించుకుంటే దాన్ని పూర్తి చేయకుండా వదిలేవారు కాదు. అదే ఏదైనా పని కాదు అని చెప్పారంటే మాత్రం ఆ పని జరగదన్నది స్పష్టంగా తెలిసిపోయేది అని చెప్పారు. మరో ఉప ముఖ్యమంత్రి శివసేన చీలిక వర్గం నేత ఏక్నాథ్ షిండే కూడా అజిత్ పవార్ మృతికి తీవ్ర సంతాపం తెలిపారు. ఇది మహా విషాదం, మాటలు రావడం లేదు అని అన్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి ఆయన బారామతికి హుటాహుటిన బయలుదేరారు. దాదాగా సుపరిచితుడైన అజిత్ పవార్ తన రాజకీయ జీవితంలో ఆర్థిక, జలవనరులు, విద్యుత్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. క్రమశిక్షణ గల నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి వ్యక్తిగానే పేరున్నా అనవసర మాటలు కొన్నిసార్లు వివాదంలోకి లాగాయి. అజిత్ పవార్ రోజువారీ కార్యక్రమాలు ఉదయం 5:30 ప్రారంభమయ్యేవి. తర్వాత ఆఫీస్ కార్యక్రమాలు చూసుకుంటూ దాదాపు అర్ధరాత్రి వరకు పనిచేసేవారు. 4 దశాబ్దాల రాజకీయ ప్రయాణం దాదాపుగా ఇలాగే సాగింది. ఎన్సీపీని స్థాపించిన శరద్ పవార్ అన్నయ్య అనంతరావు పవార్కి అజిత్ పవార్ 1959 జూలై 22న జన్మించారు. 1980లో బారామతిలోని సహకార చక్కెర కర్మాగారం, పూణే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బోర్డుల్లో ఎన్నికై రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1991లో తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. శరద్ పవార్ రాజకీయ వారసత్వంలో పెరిగిన తనదైన శైలీ విధానాలతో ముందుకు సాగారు. బారామతి నుంచి ఆయన ఎన్నడూ ఎన్నికల్లో ఓడిపోలేదు. 2004లో శరద్ పవార్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్సీపీ పార్టీ వ్యవస్థాపక బాధ్యతలను అజిత్ పవార్ నిర్వహించడం ప్రారంభించారు. అజిత్కు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై బలమైన పట్టుంది. అలా అని పట్టణ ప్రాంతాలపై ఆయన నాలెడ్జ్కు ఏం కొదవలేదు. అసెంబ్లీలో ప్రసంగించే సమయంలో స్థానిక సామెతలు, గ్రామీణ భాషను సహజంగా ఉపయోగించేవారు. కఠిన రాజకీయ నాయకుడిగా కనిపించినప్పటికీ ఆయనలో భావోద్వేగం, మానవీయత కూడా దాగి ఉంది. బారామతి ప్రజలతో ఆయన ఎప్పుడూ దూరంగా లేరు. అయితే ముఖ్యమంత్రి పదవి మాత్రం ఆయనకు ఎప్పుడూ అందని ద్రాక్షగానే మిగిలింది. 1999లో ఎన్సీపీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఆ అవకాశం కాంగ్రెస్కి దక్కింది. విలాస్రావు దేశ్ముఖ్ ముఖ్యమంత్రి కాగా అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి స్థాయికే పరిమితమయ్యారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయన వర్గం తీవ్రంగా నష్టపోయినా ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తన రాజకీయ బలం నిరూపించుకున్నారు. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బాబాయితో జతకట్టారు. రాజకీయ విభేదాలున్నప్పటికీ కుటుంబ సంబంధాలను పూర్తిగా తెంచుకోలేదని అజిత్ పవార్ బహిరంగంగానే చెప్పారు. శరద్ పవార్ తన గురువని, సుప్రియా సులే తన సోదరి అని అనేకసార్లు ప్రకటించారు. ఎన్సీపీ చిహ్నంపై 2 వర్గాల మధ్య విభేదం సుప్రీంకోర్టులో కొనసాగుతున్న వేళ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో 2 వర్గాలు కలిసి పోటీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అజిత్ పవార్ రాజకీయ జీవితం అనేక వివాదాలతో నిండి ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులు, సహకార బ్యాంకులు, చక్కెర కర్మాగారాలపై అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రధాని మోదీ కూడా ఒక దశలో ఆయనపై తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే రాజకీయంగా అవేవీ ఆయన కూల్చలేకపోయాయి.